హాయ్ ఎవ్రీవన్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అయినాము. నేను మా పాప, ఇంకా మా సార్ రాలేడు, చిన్నోడు రాలేడు. వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్తాం. మా బూస్టమ్మ బ్యాగ్ చదివినప్పటి నుంచి మొదలుపెట్టింది ఎటు పోతున్నావు అనేసి. బూస్టర్ ఆచిపోదామా పోదామంట. ఆమెకి రెడీ అయితే చాలు అసలు ఎటో పోతున్నారు అనేసి అస్సలు మనసు అవ్వటని. అది ఆచిపోదామా పోదామా పోదాం. డాడీ వచ్చినాక ఆచిపోదాము, సరేనా? డాడీ వచ్చినాక ఆచిపోదాం. అమ్మమ్మ ఇంటికి వస్తావా? అమ్మమ్మ పోదామా? అమ్మ ఫుల్ హ్యాపీ బూస్టమ్మకి అమ్మమ్మ అంటే. మా పాప రెడీ అవుతుంది ఊరికి వెళ్దాం అనేసి. బూస్టమ్మా ఎక్కి కూర్చొని చూసి బూస్టమ్మా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చేపలు తీసుకెళ్దాం అనేసి ఫిష్ మార్కెట్ దగ్గర ఆగినాము. కొన్ని చేపలు కొన్ని రొయ్యలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయినాము. లేవంటేనే తీసుకున్నా. ఆయన రాంది ఏం చెప్తావు? ఇలా చూపుకున్నాడు అమ్మకైనా వెళ్ళిపోయినట్టున్నాడు. దారి లాగినాము. పిల్లలు గప్చుప్ తినడానికి పోయినరు. వర్షం పడుతుంది. గప్చుప్ తినాలనిపిస్తుందంట మా వాళ్ళకి. మా బూస్టమ్మ వాళ్ళు పోయినరా అని అల్లరి చేస్తుంది. పోతుందంట వాళ్ళతో. చింతలి ఓమైంది నానా, నువ్వు పోతావా? వస్తారా? వాళ్ళ కోసం ఎట్లా చూస్తుంది చూడండి.
మామ ఇంటికి వచ్చినాం. మా అమ్మ వంట చేస్తున్నట్టుంది మేము వచ్చినాం అనేసి. హాయ్. ఏం చేస్తున్నావే? ఏం కర్రీ? కోడిగుడ్లు మేము వస్తున్నాం చేయాలంటే మళ్ళీ నేను అందుకని కష్టపడతాను మా అమ్మకి. మా కోడలు బాగా చదువుతుంది, ఏమే రాసుకుంటుంది స్టడీస్. మా బూస్టమ్మకి హ్యాపీ అమ్మమ్మ ఇంటికి వస్తే. అమ్మమ్మ ఏదిరా బూస్టర్? అమ్మమ్మ ఏది? అమ్మమ్మ 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 ఏది? అమ్మమ్మ అమ్మమ్మ చూపి. అమ్మ అమ్మమ్మ మా కొడలు రెడీ అయ్యి వచ్చింది స్కూల్కి పోతాను. పోతున్నావు దాన్ని స్కూల్కి? నీ జుట్లు బాగున్నాయి, ఎవరేసారు? బయట వర్షం పడుతుంది. మా అమ్మనట బట్టలు విండింది, బట్టలు విండేసి ఇప్పుడు ఎండెత్తదట. అదే చల్లగా బట్టలు విండకంటే బట్టలు విండుకుంది. వంట చేసింది. ఏం కర్రీ చేసినవే అమ్మ? జై. ఇలా శనివారం ఫాస్టింగ్లు, ఒక్క పొద్దులు. ఏంది తేజ గిట్లా ముడుచుకోబోతున్నాయి ఇవి? చలికాయండి, చలి ముడుచుకోబోతున్నాయి. ఇక మా చిన్నోడేమో అంబ్రెల్లా పట్టుకొని ఆడుతున్నాడు, గొడుగు పట్టుకొని. ఇక మా బిడ్డ ఇగో అప్పడాలు తీసుకు అన్నీ తీసుకురా, పన్నం కూర పప్పుచారు అవన్నీ తీసుకురా పో. ఎటు కన్నయ్య? షాప్కా? పప్పుచారు, అన్నం భగవాన్ కూడా తీసుకురా. అన్నీ తీసుకొచ్చి సర్వ్ చేసి పెట్టాలి ఇక్కడ మమ్మీ వాళ్ళకి. మన ఇంటి దగ్గర అంటే చెయ్యవు, ఇక్కడ కూడా చేయవా పని? మా బూస్టమ్మ చలి పెడుతుంది అనేసి మంచిగా బెడ్రూమ్లో చైర్ మీద బజ్జుంది చీపప్ప. అదే చూసిందా అమ్మా. ఇవాళ శనివారం అని ఇస్తరాకులు తెప్పించింది మా అమ్మ. ఇస్తరాకులలో తినాలి ఇవాళ అన్నం. మనిషికి ఒకటే ఎత్తుంది, ఇసిరెత్తుంది డైరెక్ట్. ఇలా 3 వస్తున్నాయో 2 వస్తున్నాయో మరి చూసుకోర్రి, చూసుకొని తినరు. తీసుకురా పో కన్నయ్య. టైం పాస్. ఈగలు ముసురుతున్నాయి, ఆగి ఏమో. గంటదేలే నీకు స్పూన్ దేపో. నీకా? అయ్యో మూత తెలియదు.
వావ్ యమీ ఓదాన్ని పెడతారు మీ మూతలు. దానికి లేవా సింకుకు? టీ కన్నయ్య స్పూను. గదవంతున్నా ఫోన్ నంబరు. సున్నమేస్టోలు ఎత్తురు కావచ్చు. అన్నికి డౌట్ అన్నారా? నాకు పెట్టు. ఇక మా సార్కు పప్పుచారు. అయ్యో తొక్కేయి. పోయి డాడీకి. అనేడు టమాటా తొక్కేసుకో. మీ చెల్లె వేసిందట. టమాటా చట్నీ, అప్పడాలు, పప్పుచారు కలుపు కన్నయ్య. కలిపిపోయి అందరికి. పుల్వకాయ చట్నీ, బాగోని ఖాళీ దాందేవ చేసింది. అన్ని కర్రీస్ అన్నీ లేవు. టమాటా చట్నీ, పప్పు. సాయంత్రం అమ్మ పల్లికాయ ఉడకబెట్టింది. అందరం కూర్చొని పల్లికాయ తిన్నాము. అన్నం తినేసి పడుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.